పార్టీ 175కి 175 స్థానాలని, అసెంబ్లీ స్థానాలని ప్రకటించింది. 25లో 24 ప్రకటించింది. అనకాపల్లి పార్లమెంట్ స్థానాన్ని మాత్రమే పెండింగ్లో ఉంచిన పరిస్థితి. సో క్లారిటీ వచ్చేస్తోంది ఎవరు ఎక్కడ పోటీ చేయబోతూ ఉన్నారు అనే దాని మీద. సో దీని మీద అప్డేట్ చేయడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ కనెక్ట్ అయి ఉన్నారు. అనిల్తో పాటు బ్రహ్మేంద్ర కూడా కనెక్ట్ అయి ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న రసవత్తర రాజకీయాన్ని మనకి అప్డేట్ చేయడానికి. ముందుగా తెలుగుదేశం పార్టీ ప్రకటించిన ఈ థర్డ్ లిస్టుకి సంబంధించి అప్డేట్స్ అనిల్ అందిస్తారు. అనిల్, ఓవర్ టు యూ. రవిశంకర్ గారు, తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ ఫస్ట్ విడతలో 128 అభ్యర్థులను అసెంబ్లీ స్థానంలో ప్రకటించడం జరిగింది. అలానే ఈ రోజు 11 అసెంబ్లీ స్థానాలను కూడా ప్రకటించడం జరిగింది. కేవలం ఇంకా 5 అసెంబ్లీ స్థానాలు మాత్రమే టీడీపీ 2024 బరిలో దింపే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అలానే ఎంపీ స్థానాలకు చూసుకున్నట్లయితే 17 పొత్తులో భాగంగా 17 నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాలు టీడీపీకి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అందులో ఈరోజు 13 నియోజకవర్గాలు కూడా ప్రకటించడం జరిగింది. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నర్సాపేటలో ఎంపీగా గెలిచిన రామకృష్ణదేవరాయలకు అవకాశం ఇచ్చారు. అలానే ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యులుగా ఉన్న అతనికి ఒక అవకాశం రైట్ అనిల్, మరి కాసేపట్లో మనకి పూర్తి సమాచారం అందిస్తారు. లిస్ట్ ఫైనల్ అయింది. సో పోటీ ఏ రకంగా ఉండబోతోంది అనేది రైట్ కంటిన్యూ చేయండి. రైట్ అనిల్, మరి కాసేపట్లో మీరు కనెక్ట్ అవ్వండి. పూర్తి డీటెయిల్స్ అండ్ పోటాపోటీగా ఏ రకంగా ఉండబోతోంది పోటీ, ఏ నియోజకవర్గాల్లో అనే దాని మీద అప్డేట్ చేయండి. అండ్ బ్రహ్మేంద్ర కనెక్ట్ అయి ఉన్నారు మనకి. బ్రహ్మేంద్ర, నర్సాపురానికి సంబంధించి క్లారిటీ వస్తుందేమో అని అనుకున్నాము, కానీ ఇప్పుడు ప్రకటించిన లిస్ట్లో నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం అయితే లేదు. సో నర్సాపురం నుంచి రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటారనే ప్రచారం జరిగింది. కాదు, ఆయన భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోయి భారతీయ జనతా పార్టీ తరఫున టికెట్ బరిలోకి దిగుతారనే ప్రచారం జరిగింది. ఎందుకు నర్సాపురం మీద ఎందుకు క్లారిటీ రాలేదు? అసలు నర్సాపురం రాజకీయం ఏంటి ఆ పార్లమెంట్ పరిధిలో? బ్రహ్మేంద్ర. థ్యాంక్ యూ శంకర్ గారు. ఇప్పుడు నర్సాపురం పార్లమెంట్ అన్నది అంతకు ముందు రఘురామకృష్ణరాజు గారు నరసాపురం పార్లమెంట్ తరఫున ఎంపీగా ఆయన గెలవడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆయన గెలుపొందారు. ఇప్పుడు తర్వాత ఆయన అందులోనే రెబల్గా ఉండి జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీని కూడా ఎన్నో రకాలుగా విమర్శనాత్మకమైన అస్త్రాలు సంధించడం కూడా జరిగింది. కానీ ఆయన ఎంతసేపు కూడా అందులో పార్టీలోనే ఉంచుకున్నారు తప్ప ఎటువంటి సస్పెండ్ కూడా చేయకపోవడం ఇందులో ముఖ్యమైన విశేషం. అలాగే ఇప్పుడు ఆయన రిజైన్ చేసి ఇప్పుడు జనసేన తరపున కానీ, అటు బీజేపీ తరపున కానీ, టీడీపీ తరపున కానీ ఎంపీగా నేను పోటీ చేస్తాను ఆయన ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నారు. అలాగే తాడేపల్లిగూడెం సభలో కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అలాగే నారా చంద్రబాబు నాయుడు ఎదుట కూడా పార్లమెంటు తరపున నరసాపురంలోనే నేను పోటీ చేస్తానని కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఇప్పుడు చూస్తే ఇప్పుడు అటు జనసేనకైతే అటు నరసాపురం పార్లమెంట్ టికెట్ లేదు. ఇప్పుడు బీజేపీ కానీ ఇటు టీడీపీ కానీ అటు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థిగా నేనే ఉన్నానని అంటున్నారు. కానీ బీజేపీ తరపునికి వస్తుంటుంటే ఇప్పుడు బీజేపీ తరపున ఇటు ఏలూరు పార్లమెంటు అటు తపనా ఫౌండేషన్ చౌదరి గారికి ఖాయమైనట్టుగా తెలుస్తుంది, కానీ అది కూడా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ కి అయితే రఘురామకృష్ణరాజుకి ఇవ్వాలా లేదా, కానీ ఇక్కడ బీజేపీ క్యాడర్ అయితే ఇక్కడ ఉన్న నాయకులు అయితే రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇస్తే మేము ఒప్పుకోండి, మేము ఎప్పటి నుంచో కూడా బీజేపీ నుంచే మేము ఉన్నాము, అలాగే మేము ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్నాం కనుక ఆ టికెట్ మాకే అంటే ఇందులో భూపతిరాజు శ్రీనివాస వర్మ అటు పాకా సత్యనారాయణ కూడా ఇద్దరు బీజేపీ టికెట్ తరపున మేము పోటీ చేస్తామని కూడా మీడియా ముఖంగా కూడా వారు అనౌన్స్ చేయడం జరిగింది. ఇటు రఘురామకృష్ణరాజుకి ఇవ్వడం వలన చాలా ఇబ్బంది కలుగుతుంది. ఆయన అస్తమాన పార్టీలు మారుతూ ఉంటారు. ఇప్పుడు దాకా కూడా ఆయన బీజేపీ సభ్యత్వం అయితే పుచ్చుకోలేదు కనుక ఆయనకి టికెట్ ఇస్తే మేము ఒప్పుకోమని కూడా పాకా సత్యనారాయణ ఇటు వర్మ గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు దాని వలన అది కొంచెం సస్పెన్స్ కింద అది ఉందని తెలుస్తుంది. అది ఎటువంటిదైనా ఇప్పుడు ఇరు పార్టీలు కూడా కూర్చుని నాయకులు కూర్చుని దాన్ని ఒక విధానంలో దాన్ని సరి చేస్తే అప్పుడు ఆ టికెట్ ఎవరికి ఇవ్వాలన్నది మీమాంస అయితే తొలగిపోతుందని తెలుస్తుంది. రైట్. ఇక కీలకంగా ఈ నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఉన్న 3 కీలకమైన నియోజకవర్గాలు, ఒకటి భీమవరం,
2 నర్సాపురం, 3 ఉండి. సో భీమవరంలో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన అభ్యర్థికి నాయకుడికి జనసేన టికెట్ ఇచ్చేసింది. సో క్షేత్రస్థాయిలో ఆయన ప్రచారం కూడా స్టార్ట్ చేసుకున్నారు. ఇక నర్సాపురం అండ్ ఉండి ఈ 2 నియోజకవర్గాల్లో రెబల్స్ పోరు ఎక్కువైంది జనసేన పార్టీకి. కొత్తపల్లి సుబ్బారాయుడు రూపంలో, అంటే అఫీషియల్గా ఆయన ఏం ప్రకటన చేయలేదు, ఇంకా పార్టీని పెడతానని కానీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని కానీ. ఉండిలో అయితే కలవపూడి శివ, ఆయన శివరామరాజు, ఆయన క్లియర్గా చెప్పేశారు ఇండిపెండెంట్గా పోటీ చేయబోతున్నానని చెప్పి. నాకు తెలిసి ఆల్రెడీ ప్రచారం కూడా స్టార్ట్ చేసేసారట. సో ముందుగా నర్సాపురం గురించి మాట్లాడుకుందాం. అక్కడ బొమ్మిడి నాయకర్ కూటమి అభ్యర్థిగా ఉండబోతూ ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రసాద్ రాజుకి ఆ టికెట్ కేటాయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. సో అక్కడ పోటీ ఏ రకంగా ఉండబోతోంది? ఒకవేళ ఇండిపెండెంట్గా కొత్తపల్లి సుబ్బారాయుడు బరిలోకి దిగితే ఆ ఎఫెక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు అక్కడ వైఎస్ఆర్ నర్సాపురం అసెంబ్లీ స్థానానికి వైఎస్ఆర్సీపీ తరపున అయితే ముదినూరి ప్రసాదరాజు టికెట్ కన్ఫర్మ్ అయింది. అలాగే ఇప్పుడు జనసేన అటు టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా బొమ్మిడి నాయకర్ టికెట్ కన్ఫర్మ్ అయింది. కానీ కొత్తపల్లి సుబ్బారాయుడు ఒక వారం రోజుల క్రితమే జనసేనలో పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. ఆయనకి టికెట్ వస్తుందని ఆయన